మనోళ్ళు ఏం చెబుతున్నారు తెలుసా? సంఘం ఓసారి పోయిద్దంట, అదొక పునరుద్ధానం అంట. తర్వాత ఇంకొక రౌండ్ మళ్ళీ కొంతమంది మారుతారంట, వాళ్ళు కూడా ఎత్తపడతారంట, వాళ్ళు అది ఇంకొక పునరుద్ధానం అంట. అప్పుడు మొత్తం ఎన్ని పునరుద్ధానాలు? మహాశ్రమంలో కొంతమంది మారుతారంట, వాళ్ళు ఎత్తపడతారంట, అదొక పునరుద్ధానం అంట. ఏం బోధిస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో నాకు బుర్ర పోతుంది వీళ్ళ బోధలు వింటా ఉంటే. వైనం లేదు, పాడు లేదు. ఉన్న పునరుద్ధానాలు రెండే రెండు. ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. మొదటి పునరుద్ధానంలో ఎవరున్నారట? ఆ క్రూర మృగము ప్రతిమకైనను నమస్కరింపక, ఆ వాడి ముద్రను నొసళ్ళయందు వేయించుకొనక ఉన్నవాళ్లట వీళ్ళు. క్రీస్తు యేసు నిమిత్తం సాక్ష్యం ఇచ్చి శిరశ్ఛేదం చేయబడిన వాళ్ళంట. అంటే అప్పుడు అంత్యాబద్ధ క్రీస్తు బయలుపడ్డప్పుడు, అంటే ఆ క్రూర మృగంగాడు బయలుపడ్డప్పుడు వీళ్ళు భూమి మీద ఉన్నారా లేదా? ఆ తర్వాత కదా ఎత్తబడింది, అది కదా మొత్తుకుంటుంది. మరి ఒరే నాయనా, వాడు వచ్చినప్పుడు ఉంటాంరా మనం భూమి మీద తండ్రి అని మొత్తుకుంటుంటే, మనం ఉండం. వాళ్ళంతే చెబుతారు, నమ్మకండి. మీకు ఇంకొక రెఫరెన్స్ చూపిస్తా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం తీసుకోండి. నేను చెప్పేది నా సొంత మాటల్లో చెప్పట్లా, ఏదో కథలు చెప్పట్లా, రిఫరెన్స్ చూపించి స్పష్టంగా వివరించి మాట్లాడుతున్నాను. ఒకడు నన్ను అడిగాడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చారు? అందుకు నేనన్నాను, అయ్యా నీకే తెలుసు. అతడు నాతో అన్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యోహాను ఈ పరలోక దృశ్యాన్ని చూచాడు, మాటలు విన్నాడు. పెద్ద జనసమూహము కనపడింది. వారు ఎంతమందో ఎవరూ లెక్కపెట్టలేరు. అది ఒక మహాజనసమూహం. లెక్కపెట్టాలంటే మానవ మాతృలకు అసాధ్యం. కంప్యూటర్లకు కూడా అంతమందిని లెక్కించటం సాధ్యమయ్యే పని కాదు. ఆ జనసమూహంలో ఉన్న ప్రజలు ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, పలు రకాల భాషా ప్రాంతముల నుండి వచ్చినవారు. వీరు యూదేతరులు, అన్యులు. అనగా మహాశ్రమల కాలములో సంఘము ఎత్తబడిన తరువాత కూడా దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. లోకమంతటా విశ్వవ్యాప్తంగా సువార్త పంచిపెట్టబడుతుంది. 144,000 మంది సాక్షులు మహాశ్రమల కాలములో సువార్త ప్రకటిస్తారు. 7 సంవత్సరాలలో వారు ఎంతో గొప్ప పని చేస్తారు. 2000 సంవత్సరాల పాటు సంఘం చేయగలిగిన దానికంటే 7 సంవత్సరాలలో వారు ఎంతో ఎక్కువ సేవ చేయగలుగుతారు. సంఘం అతిశయించడానికి ఏమీ లేదు. ఈ రోజున జరగవలసినంత సువార్త సేవ జరగటం లేదు. కాని మహాశ్రమల కాలంలో ఎందరెందరో రక్షించబడతారు. సంఘం ఎత్తబడకముందే ఎక్కువ మంది రక్షించబడాలని దేవుడు కోరుతున్నాడు. అనేక విధాలుగా సువార్త ప్రకటించబడుతున్నది. సింహాసనము ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలువబడి ఉన్నది ఎవరు? మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. వీరందరూ తమ రక్షణను బట్టి ఎంతో ఆనందిస్తున్నారు. వీరు విముక్త ప్రజలు. శ్రమల ద్వారా మహిమలోకి వచ్చారు. ఎందరెందరో శ్రమల కాలంలో రక్షించబడతారు. వీరు సువార్త కోసం ప్రభువును బట్టి హతసాక్షులైన వారు. అంతము వరకు ప్రభువుకు నమ్మకంగా ఉన్నవారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం, అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. వారు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారు. వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. అనగా వారు యేసుక్రీస్తు యొక్క నీతిని ధరించారని అర్థం. దేవుని ఎదుట నిలవటానికి మన సొంత నీతి పనికిరాదు. స్వనీతి మురికి గుడ్డలతో సమానం. మురికి బట్టలు వేసుకుని ఎవడూ దేవుని సన్నిధిలో నిలువలేడు. వారు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఉన్నారు. అనగా వారు విజేతలు, క్రీస్తునందు జయించిన వారు. యేసుక్రీస్తు ఈ భూమి మీదికి తిరిగి వచ్చినప్పుడు వీరందరూ ఆయనతో వస్తారు. ఒకసారి యేసుప్రభువు గాడిదనెక్కి యెరూషలేములో ప్రవేశించాడు. అసలు అది విజయ ప్రవేశం కాదు. రెండోసారి వచ్చినప్పుడు అది అసలైన మహావిజయ ప్రవేశం. శ్రమలలో రక్షించబడిన మహాజన సమూహము ఆయనతో ఉండి జయధ్వానాలు చేస్తారు. ప్రభువు తిరిగి వచ్చినప్పుడు మహాశ్రమలలో హతసాక్షులైన వారు మొదటి పునరుత్థానంలో పాల్గొంటారు. పరలోకంలో వీరందరూ కలిసి ప్రభువును స్తుతిస్తున్నారు. అక్కడ సంఘమున్నది, పాత నిబంధన భక్తులున్నారు, శ్రమలలో నుండి వచ్చిన హతసాక్షులు ఉన్నారు. దేవదూతలు కూడా వచ్చి ఈ ఆరాధనలో పాల్గొన్నారు. దేవదూతలు పాడతారా అని కొందరు ప్రశ్నలు అడుగుతారు.